బెస్ట్ కన్నా బెస్ట్. అబ్బా నీసు తిని తిని కడపంతా విసుకుతుంది, ఏం మనసులో పడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి పోతే నీసుదే 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 అని చంపుతుంది. నాకు ఏం అర్థమవుతలేదు. ఇంటికి పోదామంటే భయం అవుతుంది. ఇంట్లో కూరగాయలు అంటే దాని కూరగాయలతోటి తినుడు పోదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నీసు తిని తిని నా పానం బోడగొట్టేటట్టు ఉన్నది. అది నేనన్నా వేరే కూర వండుకుంటేనంటే నేను నీసు తింటే నువ్వు కూర తింటావని నాతో ఒకటెళ్ళి ఏం అర్థమవుతలేదు. నిన్న కాలుదాలకాయలు తిన్నాం, మొన్న మటన్ తిన్నాం, అంత మునుపు అట్టి చేపలు తిన్నాం, అంత మునుపు పచ్చి రొయ్యలు తెమ్మన్నది. నిన్న నైటు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. బయట నుంచి నీకు పార్సల్ తీసుకొస్తేనే నేను ఏదన్నా తొక్కని వేసుకొని తింటానంటే నేనేది తింటే నువ్వు అది తినన్నా నాతో ఒక్కటెళ్ళి. ఇప్పుడు ఇంటికి పోయే భయం. బయట టిఫిన్ చేస్తే నావి నొట్ట అన్నది, ఇంట్లోనే తినన్నంటుంది. నేను ఏం చేయాలి? అమ్మ కొడుకు, నీసు తింటే మంచిదే అనుకున్నా, కానీ పానం వీనికి వచ్చింది. అబ్బా కడుపులో పేగులు అన్నీ విసుకుతాయి. ఆయన నీసు తింటే వారానికి ఒక్కసారో వారానికో 2 సార్లు తినాలి, కానీ 7 రోజులకి అది తిన్నాక మనిషి బతుకుతామా? అబ్బో ఇది లవ్వయ్య దీన్ని నీసు పెట్టే పెంచినట్టున్నది. నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంటికి పోతా, ఏమన్నా నీసుదే గీసుదే అన్నదనుకో ఈ పంత వల్ల కొడతా. అది ఏమన్నా అనుకోని అమ్మో అయ్యో నేను బువ్వ తినకుంటే ఉపాసం బండైనా చచ్చిపోతా. కానీ ఇక నీసు తోలు పోతే ఇక ఒట్టు అది తింటే తినని, దానికి మిక్కుడానికి వచ్చినాక దానికే అర్థమవుతుంది. అబ్బో నేను అలమొక్క పొడుగు ఎటు పోతే అటే పోతాడు. నాకేమో నీసు తినని ముద్ద దిగది. మొన్ననేమో మటన్ తిన్నా, నిన్ననేమో చేపలు తిన్నా. ఏం తినాలబ్బా? కోడికాలు తింటే ఇక అని తెమ్మంట వచ్చినాక కోడికాలు కోడి తలకాయలు మస్తు ఉంటుంది అంటుకొని తింటే. ఇంకా అత్తలేడు చూడు, అటే వేయడు. అయినా నాకు మటన్ కూర వండొచ్చు, చేపలు వండొచ్చు, కానీ ఈ కోడికాలు కోడి తలకాయలు ఎట్లా వండాలి? నా మూడు వచ్చినాక ఆయనతో అండిపిత్తిగా నాకు ఎట్లా రాదు కదా. ఎప్పుడు వస్తాడో? మంచిగా కోడికాలు తింటే కర్ర కర్ర అంటాయి, అవి తింటే కోడి లెగ్ పీస్ తిన్నట్టే అనిపిస్తుంది అనుకో. ఏమో తినిపిస్తుంది అంటావు, ఏం కావన్నీ? కోడి కాళ్ళు కోడి తలకాయ. అబ్బా కొడుకు, ఊళ్ళో ఏమేమి ఉన్నాయో అన్ని తిన్నావు. కోడి తలకాయలు కోడి కాళ్ళు తిన బుద్ధి అవుతుందానే? ఆయన నీసు తిని తిని నాకు కడుపులంతా విసుకుతుంది. నీ దండం పెడతా, ఒక్క 4 రోజులు నీసు బంద్ చెయ్యే. అబ్బా ఆ నీసు తిన్నాననుకో నా పానం పోయేటట్టే ఉన్నదే. నీసు లేని నీకు ముద్దది కదా అనే ఊక నీసు అంటావు. మంచిగా టమాటానో గోడికుడుగాయనో దొండకాయనో బెండకాయనో అవి వండుకోవచ్చు. కానీ ఊక నీసా వారానికి ఒక్కసారో 2 సార్లు తినన్నే. నేను అన్ని తిన్నానే, కానీ కోడి కాలు కోడి తలక ఇప్పుడు నాకు తినబుద్ధి అవుతుంది. పోయిదేపో అద్దె రావాలి, నీ దండం పెడతా. ఇక ఇప్పుడు నువ్వు నీసు తోలు తీయక ఇంట్లో ఏమన్నా పప్పు చారు ఇట్లా చెయ్యే. ఆ కోడి తలకాయలు తింటే జ్వరం వచ్చి కాలబడితే నీకేం అర్థమవుతుందని తెలుసా? ఆ కోడి తలకాయలు తెస్తే అవి సాపు చేసే వరకే 2-3 గంటలు అవుతుంది. నీకు సాపు వేయచ్చా? నీకు అండచ్చా? నాకు అండరాదు. ఆ కోడి కాలు తలకాయలు నువ్వే సాపు వేసుకుంటా అండాలే. ఏంది కోడి తలకాయలు నేను సాపు చేసి అండన్నా? నాకు నీసు అంటేనే కక్కత్తందంటే ఇంక అండు అంటనవా? సిగ్గులేదు. అగో కూర నువ్వు వండుకుంటే పక్కల్లో వచ్చి అండుతారా? నువ్వే అండాలే. ఇగో రవలి, కోడి తలకాయలు అండు నాతోడు కాదు. మంచిగా టమాటానో బెండకాయనో మంచిగా దగ్గరికి అండుతా తినే. నీసు తినకే. నేను తిని ఇట్లయినా నీకు ఇంకా ఏం ఏర్పడతలేదు. ఒక్కడేసారి దెబ్బ కత్తదే. నా మాట అర్థం చేసుకో. అయినా కోడికాయలు తలకాయలు ఎప్పుడన్నా తిన్నావా అని నువ్వు? మన పెళ్ళైన కాడ నుంచి చేపలు తిన్నావు, చికెన్ తిన్నావు, మటన్ తిన్నావు, అన్నీ తిన్నావు. కానీ అట్టి చేపలు అంటే నీకు అలవాటులేదే. అట్టి చేపలు కూడా అలవాటు చేసుకున్నావు. అయినా నేనేమన్నా అన్ననానే? అంత ఆ కోడి కాళ్ళు చూస్తే నాకు అంత కక్కత్తదే. నీ దండం పెడతా. ఇంట్లో నీసు వాసన 2-3 రోజులు రాకపోతే నీ దండం పెడతా. ఇక నీసు బంద్ చెయ్యే. అగో నిన్ను నీసు పెట్టమని నీసు పెడతా గానీ నీసైతే ఇసి పెట్టా. నీ అవ్వ నీసు లేకపోతే నన్ను ఇసి పెడతావానే? నువ్వేం మనిషివే? నీసు అద్దే, నీ దండం పెడతా. ఇప్పుడు నువ్వు ఎత్తాదేవా? నేనేదేను, నువ్వేం చెప్తావో నేను కూడా చూస్తా. నువ్వు లేకుంటే ఇంట్లోకి వెళ్ళిపోతే నాకు నీసు తినుడు అన్నది తప్పుతుంది. నువ్వు పెళ్ళైన కాడ నుంచి నీసు అని నన్ను పానం వినికి తెచ్చుకున్నావు. అయినా నీసు మీ తాతలు ముత్తాతలు బాగా తింటారా అనే? మా వంశంలో అందరు నీసు తినేటోళ్ళే. అంతేనా? మీ వాళ్ళు ఎవరు తినరా నీసు? అబ్బో మా వాళ్ళు మీ వాళ్ళ లెక్క తింటే మంచిగానే ఉండు. గట్ల సంసారం ఆగనే ఆగది. అర్థమైందా? సాటుగా తింటారు, ఏం తెలియనట్టుంటారు. అబ్బా నువ్వు చెప్తానవా? మాది గట్ల సాటుకు తినే అవసరం కాదే. నేటికే తినబుద్ధి అయితే మేకను కోసుకుంటాం మేము. కిల తెచ్చుకో. నీకు అర్థమైతుందా? దా పెట్టుకొని తినుడు మాకే
దాచు కదా. దాచి పెడతామా? మేము మేకను కొత్తే పొద్దున కొత్తే సాయంత్రం వరకు పులుసు కూడా ఉండదు. ఏం మాట్లాడతానవే? ఒక్క మేక కాదు 10 మేకలు కోసిన మీ వాళ్ళు వచ్చి గంటలు ఓడగొడతారు. ఇంకా మా వంశం గురించి అంటానా? అబ్బో, నీ వంశం గురించి మాట్లాడుతున్నావానే? నువ్వు గసుంటి మాటలు మాట్లాడకు. మీ లెక్క రోజు నీసు తింటాను అనుకుంటున్నావా? మేము తిన్నా కానీ మంచిగా ఆరాంస్గా ఒక్కటేసారి కడుపు నిండా తింటాం. రోజు దీనికి ఇట్లా పానాల వెనుక తెచ్చుకోము తెలుసా? అగో నేను కోడికాల గురించి మాట్లాడతాంటే నువ్వు మేకల గురించి మాట్లాడుతానే. 20 రూపాయలు పెట్టి కోడికాలు తెత్తలేవు, ఇంకా మేకను కొత్తారా మీ వాళ్ళు? ఏ మాటలు మంచిగా రాని. మా వాళ్ళ గురించి నీకేమరకని బగ్గ మాట్లాడుతానమేందే? మీ వాళ్ళ లెక్కన 1/2 కిలో చికెన్ 1/2 కిలో చికెన్ తెచ్చి తినదందుకు మా వాళ్ళు జిద్దుకు నిలబడితే 2 లక్షలు పెట్టైనా అందరికీ గట్టిగా దావతిస్తారే. మా వాళ్ళ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీకు ఏమో తెలిసినట్టు మాట్లాడుతానమేందే? మీ వాళ్ళ లెక్క అనుకుంటానమ్మా మా వాళ్ళు పీసురోళ్ళని. మా వాళ్ళ కాందాన్ని చూసినావానే? ఆయన ఎప్పుడు ఇంట్లుండుడేనే. పెళ్లికో పబ్బానికో వస్తే తెలుసు. అందరికి దూరం ఉంటావు కాదే, అందరికి దూరం ఉంటావు కాదే, అందరికి దూరం ఉంటావు కాదే. ఇక మీ వాళ్ళ ఫంక్షన్కి వస్తే పడి పడి పెడతారని రావాలనా? నువ్వు ఎప్పుడన్నా మా వాళ్ళ ఫంక్షన్కి వస్తేనే కదా అలా ఇల్వ నీకు తెలిసేది. ఇక నువ్వు మా వాళ్ళ ఫంక్షన్కి వచ్చినావని నేను మీ వాళ్ళ ఫంక్షన్కి రావన్నా? ఆయన నేను ఎందుకు రావన్నే? ఆయన గవన్నీ అవసరం లేదు. ఇంకో మనం మంచిగా ఉందాం. ఆ నీసు గురించి మనం లొల్లి పెట్టుకోవద్దు, అర్థమైందా? టమాటాలు తెస్తా, మిరపకాయలు ఉన్న టమాటా కొత్తిమీర వేసి మంచిగా అండు తిందామే. నీ సద్దే నువ్వు నీ సెత్తనే నేను తింటా, లేకపోతే తినకుండా అట్లనే ఉంటా. రాములా, నిన్ను కరవానికాన్ని నేను చేసుకున్నా కానీ నీకు ఆ దేవుడు నిన్ను ఎట్లా కలిపినో నాకేం అర్థమైతే లేదు. ఈ నీసు తిని తిని నా పానం వీనికి తెచ్చేటట్టున్నావు కానీ. సరే, నీకు కోడి కాలు తరకాయలు తెస్తా, నేను టమాటా తెచ్చి అనుకుంటా, సరేనా? ఎట్లుంటది? నువ్వు కూడా తినాలే. నీ అమ్మ, నేను తినకనే నీకు పెడతా అంటాను కాదే. నీతో నన్ను ఎందుకు చంపుతావు చెప్పు బుజ్జి? నేను తింటున్నప్పుడు నువ్వు తినవానే. నేను తిననే. నువ్వు తినరాక ఇంకా బయట కూర్చుంటా. నువ్వు తిన్నాక నేను అత్త. నేను తినేటప్పుడన్నా నువ్వు బయటకు పో. అట్లయితే సెట్ అవుతుంది, అర్థమైందా? అద్దు, ఇద్దరం కలిసి తినాలే. అబ్బా, నేను అవి తిననే. ఎందుకు తినవు? అవి మంచిగా ఉండేవి. ఎందుకు మంచిగా ఉంటాయి? ఇన్ని రోజులు తిన్నప్పుడు నేను కోడి కాలు తరకాయలు తిన్నానే. సరే, తలకాయ తినకు, కావాలైతే నేను. అబ్బా కొడుక, మొత్తానికైతే కోడి కావన్నట్టు అంతే కదా? అబ్బా దేవుడా. సరే, తెచ్చి కాల పడతావు, సరేనా? ఎన్ని తెస్తావు కాళ్ళు? ఓ 4-5 తెద్దా. సరిపోవు. ఓ 20 దేవన్నా? 20 10 నీకు 10 నాకు. ఓ నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. నేను ఒక్కటే ఇట్లా కడక్కన ఉరుకుతా, బయట వారిస్తా. తలకాయలు ఎన్ని తేవాలి? తలకాయలు ఓ 3-4 జాతి, అవి ఎక్కువ తినద్దు. అంతేనా? 3-4 తలకాయలు తెస్తా, ఒక 10 కాళ్ళు తెస్తా. నేను 2 తింటేనే. అది కాదు 20, నీకు 10 నాకు 10. అది తింటే మంచిది కాదే బుజ్జి, నా బాధ అర్థం చేసుకోవే. అర్థం చేసుకున్నా కానీ పోదేపా. సరే, ఇప్పుడు ఆ 10-20 అంటే ఆ 20 పొయ్యిలో కాల్చి ఆ పొట్టుకి సాఫ్ చేసే వరకే 6-7 అవుతుంది. నువ్వేం పని చేస్తాను అసలు ఇయ్యాలా? అంటే ఏం పని చేయకుండా నువ్వు ఇప్పుడు పొద్దున్న రాక ఆ పని చేసుకుంటూనే ఉండన్నానే. మరి అంతే కదా. అద్దు బుజ్జి, 10 తెస్తేనే. అద్దు 20 తెస్తే ఇంటికి రా, లేకపోతే అవతలకేవో. అవి నీతో నాకు గోసే ఉన్నది. అవి ఎట్లా చేసుడు నీకు అంతా తెలుసు కదా. నువ్వు చెప్తా అంటే నీకు అడిగి గీకుతా. నాకేం తెలుసు. సరే తి, ఎట్లా అట్లా చేద్దాం. నీకు తెలియదా? నాకు తెలియదే. మరి తెలియకపోతే అవసరమానే? నీకు అండొచ్చు కదా. నేను అండుతా, పొయ్యి మీద ఎత్తే వేయంటారు కానీ అవి సాపు చేసుడు ఎట్లా? వాళ్ళు కోడి కాలు తలకాయలు ఇవ్వంటే ఇస్తారు కానీ సాపు చేసి ఇయ్యరు. మనం ఇంటికి వచ్చుకుని వచ్చినాకనే ఆ గోళ్ళు గీళ్ళు అన్ని తీయాలనే. నువ్వు గోర్రుని అవన్నీ తీసుకుపోయి కూర వేస్తా, నేను కూర చేస్తుంది. ఓ పిసదానా, గోర్లు కూరలు ఎత్తావనే? ఏం మనిషివే? గోర్లు కాదా? చూసి రావుల్లా ఆ గోర్లు తీసేట వాళ్ళు ఎత్తుదట. ఇది గోర్లు కూడా తినేటట్టున్నది నాయనో. నేను గోర్లు అనలేదే, కాళ్ళు కాళ్ళు. ఆ కాళ్ళు ఇప్పుడు తేవాలి, పసుపు పెట్టి కాపాలి. అబ్బా, అవి 1-2 గంటలు అవుతుంది. ఇలా నీకేం పని ఉన్నది? ఏం పని లేదు కదా. అరే ఏం పని లేకున్నా పోపో అంటే నేనేం చేయాలి? అది తిప్పలైతే నేను మొన్న 4 కాళ్ళు భోజనాలు కనిపిస్తా అంటేనే 2 గంటలు పట్టింది అలా పొలం కాడ. అవి నాటుకోడి కాళ్ళు. అవి నాటుకోడి కాళ్ళు అంటే మంచిదేనే. ఈ బాయిలర్ కోడి కాళ్ళే, అవి తింటే జ్వరం వచ్చి కాల పడుతుంది. గవన్నీ తినద్దే. పోనీ కాలు కాల్చేటోళ్ళని తీసుకురా, పనులను పెట్టుకుందాం. అబ్బా కొడుక, షారానా దావతికి బారానా మసాలా అన్నట్టు 10 రూపాయల కాళ్ళకు 150 రూపాయలు ఇచ్చి మనిషిని తీసుకురావన్నానే. తీసుకురావా అంటే 200 వేనా 150 వేనా మంచిదే కానీ నువ్వు అనుకున్నది సాధియాలే. మరి కాదా? ఇప్పుడు అవసరమా? అవసరమే. అరే అద్దు బుజ్జి, నేను చెప్పేదినే. సరే, నువ్వన్నట్టు 4 తలకాయలు 20 కాళ్ళు తెత్తా. తిన్నాక జ్వరం గిరం వచ్చిందనుకో ఇంట్లోనే వండాల బిడ్డ. దాగానకు అసలే తీసుకోపోను, అర్థమైతుందా?
జ్వరం వస్తే నాకే వస్తుంది కదా నీకేమైతుంది నువ్వైతే పోయి తేపో నీ ఇష్టమే కర్మ తిను నువ్వేమన్నగా తెత్తా తే 20 మర్చిపోకు తెత్తా 40 తెత్తా ఆ చికెన్ సెంటర్లో లేకపోతే కరీంనగర్ పోయి మొత్తం సంచి నిండా తెత్తా మొత్తం అవే తిని సాగు మొత్తం అవే తిని సాగు నీ ముఖంలో మన్ను అట్లా దొరికితే కూడా తీసుకురావే ఇక్కడ దొరికినావా నాకు రోజు కోడి తినొచ్చు అనుకున్నా చెప్పిగా రోజుకొకటి తింటావా రోజు సంచుడు తింటాను కదా అందుకే రోజుకొకటి తిందాం అనుకుంటానా రావులా ఈ సుంటి మనిషిని ఎక్కడన్నా పోయేటోడిని ఏదో పాపం అని పోయి తెత్తా అంటే 25 అంటుంది మళ్ళీ 40 అంటుంది మళ్ళీ నేను ఏదో మాట వరుసకు బత్తడి తెత్తా అంటే బత్తడి తెస్తే రోజుకు 2 తింటాట తిని సత్తవు నువ్వేమన్నాగా జ్వరం వచ్చింది మా అవ్వకు ఫోన్ చేయి మా అయ్యకు ఫోన్ చేసినాక ఏమైంది అల్లుడు అని మీ వాళ్ళు అన్నారనుకో నాకైతే తెలియదు నువ్వేదేమన్నావని చెప్తా అర్థమవుతుందా మా అర్థమైతాని సరేనా నువ్వు మళ్ళా అవి తిన్నాక చలి పెడతాంది జ్వరం వచ్చింది అన్నావు అనుకో దౌడలు ఇట్లా వద్దుతా ఇది ఇప్పుడు జ్వరాల కాలమే ఆ తిన్న అత్తది తినకుండా అత్తది అవ్వ కొడుకు నీ అసలుంటే ఆడిది ఉండండి ముందే సుధరాంచుకుంటారావానే నువ్వేం మనిషివే ఇట్లా ఒరేకు నోరు మూసుకొని ఏపో ఇట్లనే నా నోరు మూపించి నీ ఇష్టం ఉన్నా చేసుకుంటాను తేక తప్పుతుందా తెత్తా నువ్వు లేకుంటే ఆగే ఆడదానివే నానే ఆ మోసపున్నామని తెస్తాను మళ్ళీ గట్లా అంటాను నేను ఏమైనా ఊకుక్క తింటానా అమాస పున్నామంటే మెడలు విసుకుతా ఏమనుకుంటానవే 7 రోజులకు 6 రోజులు తింటాను కిలో మటన్ 800 900 అయింది అమాస పున్నానికి ఇస్తాను నానే ఓహో కాళ్ళకాయలు అమాస పున్నానికి అంటానవానే అదే కదా నీ ప్లాను మొత్తం ఎడినావు మరి ఇప్పుడు నేను వస్తానా ఏయ్ చేతులు బాగలేస్తానాయి తినే తినుకుంటా మళ్ళా గట్లా అనద్దు తింటే తిన్నానాలే మళ్ళీ అమాస పున్నానికి అంటానవేందే రోజు తెచ్చేది ఎక్కడిదే అది నీసు కాదా నువ్వేమన్నా కూరగాయలు తింటానవా ఒక పని చేయి నువ్వు ఈయనే ఉండు నేనే పోతా అచ్చు మళ్ళీ నువ్వు పోయే అన్న అచ్చిరాని తెస్తావు నేనే పట్టుక తాగు నీకు మెంటరా నేను ఇంట్లోకి పోతా అన్న ఏ మనిషి ఏమో ఇంకా లేవవా ఎంతసేపు అంటావు వినబడతలేవు ఇంకా లేస్తలేవు లే ఇక టైం ఎంత అవుతుంది లే ఎంతసేపు అంటావు లేపిన కొద్ది అట్లేమంటున్నావు ఇంకెంతసేపు అంటావు జరసేపు ఆగరాదే తలకాయ వస్తుంది ఆ తాగపోతే ఏమైతుంది మరి ఏంది బాగా చెప్పు ఏం కావాలి నీకు ఇప్పుడు ఏ టైం అవుతుంది చేను కాడికి రమ్మంటే రావు ఏం లేదు ఇప్పుడు దాకా వండుకున్నావు ఇప్పుడు ఏ టైం అవుతుంది లేపిన కొద్ది లేస్తేనే లేవు రేపు వస్తుంది నువ్వు రేపా ఆడ పొలం కాడ మంజల్లుడు ఉంది పా ముందుగా అయితే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారంతా తెల్లందాక రావుడేందుకు అట్లా బాధపడేందుకు నేను కావాలని తాగినా ఏమన్నా మా దోస్తు వాళ్ళు బర్త్డే ఉంటే వాడు ఆగిపించిండు తాగినా నీకు తాగాలని ఉన్నాక నువ్వు తాగపోతాడు ఉట్టిగా నోట్లో పోసి పోతాడా తాగకపోతే ఇజ్జత పోతుంది మళ్ళా ఎట్లా ఉంటుంది సరే తొందరలే పొలం కాడికి పోదాం ఉప్పు తక్కువ వేసినావు మరి ఆ తాగపోతే ఏమవుతుంది మనకింత పొలం ఉండే లేనోడేమో లేకెడితే మనమే ఉండేడుచుడు అన్ని కైకి లేకపోతున్నాయి అట్లా వచ్చిన పైసలు అన్ని నువ్వు వచ్చి ఎత్తి ఇంత మిగిలేయా మనకు ఏ సరే తీగ రేపంచలాగతి ఏం రేప నుండి తాగా అంటే ఇవాళ తాగుతావా మళ్ళా అబ్బా ఎందుకు వరిస్తున్నావే అసలే నాకు అంత హ్యాంగ్ ఓవర్ ఉన్నదంటే ఇవాళ కావాలని తాగాలి అని చెప్తున్నా కదా నేను నా జేబులోకి వెళ్ళి కూడా పెట్టుకోలే పైసలు నిన్న అడిగినా ఏమన్నా పైసలు లేవు
ఎందుకు అట్లా ఒరుతున్నావు? మన పని మనం చేసుకోవడానికి ఊకే తావుడు ఇట్లా వండు ఇది మంచిగా ఉందా? ఆడ దోస్తుగాలు 10 మంది ఉంటారు. వాళ్ళందరూ ఉండడానికి నాకు అలవాటు లేకపోతే ఏం కాదు, అలవాటు ఉంది కాబట్టి నేను తాగకపోతే వాడు ఏందో ఆడదాన్ని చూసినట్టు చూస్తారాడ, మళ్ళీ దగ్గర కూడా రానియరు. ఎట్లుంటుంది? సరే నిన్నంటే అయిపోయింది కానీ రేపటి నుండి అన్న బంద్ చేయి, పొలం కాడికి పోదాం. చూద్దాం. సరే రేపు బంద్ చేస్తాను. పోదాం. సరే ఈ నిమ్మకాయ నీళ్ళు తాగినా వేయట్లేదు. ఒక పెగ్గెత్తే మాత్రం కంపల్సరీ సెట్ అవుతుంది. అదే ఆలోచిస్తున్నా, మళ్ళీ వాసన వస్తే ఇది ఏమంటుందో ఏమో, అది భయం అవుతుంది. వాసన రావద్దంటే ఏం చేయాలి? ఎట్లా రాత్రి తాగింది వాసన వచ్చే ఉంటుంది, అదే వాసన అని చెప్పచ్చు. ఏమున్నది, రాత్రి తాగిందే వాసన వస్తుందని చెప్పచ్చు. 90 కంపల్సరీ వెయ్యింది మాత్రం మోహం మంచిగా అంటున్నారు. అమ్మ అట్టిన పిల్లలతో తిట్లు వింటాను రోజు. ఈ తాగుడు ఎందుకు అలవాటు అయిందో ఏమో, ఈ హ్యాంగ్ ఓవర్ పోతలేదు. పెగ్గేద్దామంటే పైసలు లేవు. నీ అబ్బ అవు శంకరన్న గిట్టొస్తాను నేను. కోడి తలకాయలకు పోతే నా ఇజ్జత్ మానం పోతుంది. రోజు మీరు కౌసు తినే బతుకుతారా శంకరన్న అని వాళ్ళు అందరూ అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం సమాధానం అయితే లేదు. ఓ శంకరన్న, అగ్గో నేను కంట్లో పడ్డానా? ఈ తాగుబోతు హరీష్ కానీ కంట్లో పడితే ఆడు 100 రూపాయలు ఇచ్చారా ఇడిచిపెట్టాడు. ఇది 4-5 సంవత్సరాలు నాకు అలవాటు అవుతుంది. ఆడు 100 అడుగుడు నేను ఇచ్చుడు. ఇప్పుడు వీడు తలకాయ తింటాడు, నా తలకాయ పని చేస్తలేదంటే. ఏం లేదురా, నా పిల్లం పాడగాను రోజు నీసులేంది తినదని నీకు తెలుసు. అది అడిగినప్పుడల్లా అన్ని తెచ్చి పెడతానా. ఇవాళ కొత్తగా కాళ్ళ తలకాయలు తెమ్మన్నదిరా. కాళ్ళు తలకాయలు మటన్ ఓరు పీస్ చూడ మటన్ది కాదురా, మటన్ అయితే మాది ఎత్తును. ఆ కాళ్ళ చొరవ తాగినా ఈ మొక్కళ్ళకు బలం గాని అది కోడి కాళ్ళ తలకాయలు తెమ్మంటాందిరా. కోడి తలకాయలు. కోడి 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 తలకాయ? అయ్యో అన్నదే 10 సార్లు అంటే వేంద్రా ముచ్చట. ఓరు వారి నీకు అదే అన్న. ఆ కోడి కాళ్ళ తలకాయలు తింటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎత్తే అద్దే ఏదన్నా అంటే అస్సలు నా మాట వింటలేదురా. ఎవరన్నా కోడి కాళ్ళ తలకాయలు తింటారా? మనం ఇంటికాడ చుట్టపోడత్తే నాటుకోడి తలకాయ కొత్తేనే బయట వారేస్తాం. ఇది ఇంకా బయలుదేరి కోడి తెమ్మన్నదిరా. అన్నా నా లెక్క రోజు ఆఫ్ తాగినా మంచిదే గాని కోడి తలకాయలు కాళ్ళు తింటే అట్టిగా జ్వరాలు వచ్చి పాడైతే పానం ఖరాబ్ అవుతుంది. నీకు తాగుడు ముచ్చట దిగింది నీకు మనసులో పట్టదారా? ఎప్పుడు తాగుడు ముచ్చటేనారా వారి? ఏమన్నా నాకు ఉన్నది కదా ఒకటే చెప్తాను. ఏమంటావు? ఏం మారవారా నువ్వు? ఆయన నువ్వు నయంరా, తాగుడు తాగుతావు కానీ గిట్ల తిండి మీద నీకు ఉండదు. అయితమే కానీ నీ భార్య కూడా నిన్ను గిట్లనే అంటదారా, నీసుదే కౌసుదే అని. దీని గురించి ఏమన్నది కానీ ఊకే ఏం తాగుబోతుంది అని చెప్పేసి రోజు ఇడుతూనే ఉందన్నది. నాకేమో అది అలవాటు పోతలేదా? ఇప్పుడే పెగ్గేద్దామని బయటకు వచ్చిన హ్యాంగ్ ఓవర్ తోటి పొట్టు తిట్లు తిట్టింది. పొలం కాడికి పోదాంపా అని. ఓ కొడుక నైటు ఎన్నింటికి పోతానవరా ఇంటికి? అంటే ఇక నిన్న రాత్రి 2 అయిందన్న. 2 అయిందా? ఓ కొడుక గట్ల పోయినాక ఏ పిల్లమైనది ఇట్టదారా? ఓరి వారి తాగాలే తినాలే ఎంజాయ్ చేయాలి కానీ తాగుడుకు బానిస కావద్దురా. ఇవాళ రోజులల్లో తాగనోళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకో నేను తాగుతా ఏర్పడతారా రా? తాగితే నిన్న ఏర్పాటు చేస్తారా? తాగనట్టే ఉంటా. నీకంటే నేను ఎక్కువ తాగనని కాదు కానీ రోజు కాదు, ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు తాగాలి. పెళ్ళిళ్ళకో పబ్బాలకో ఏదన్నా ఫంక్షన్ బర్త్డే దోస్తు కానీ పెళ్ళికి అటు ఇటు పోయి తాగాలి కానీ పిచ్చి తాగద్దు తెలుసారా? తాగితే నీకు నీ పిల్లం ముంగట నీకు విలువ ఉండేది. ఏం చేయమంటావు? నా దోస్తులకి అట్లా పాడారు. మరి రాత్రి 7 అయిందంటే చాలు అడ్డకాడికి రా అంటారు. ఆడిపోతే అట్టే ఊసం ముచ్చట్లు ఏం పెట్టుకుంటాం రా. ఇంత మందు పెట్టుకున్నాం అనుకో మంచి ముచ్చట్లు వస్తాయి. ఇంకొంచెం ఎక్కిందనుకో మంచి ముచ్చట్లు వస్తాయి అని కథం. అది ఇంత పోయి ఇంత అవుతుంది. ఓరు వారి నువ్వు ఇంకా పోరని అనుకుంటానవారా? మీరేమన్నా బ్యాచిలర్ అనుకుంటారా? పెళ్ళి చేసుకున్నావు, ఇంటికాడ పిల్లని చూస్తుంది. ఒక్కసారో 2వ సార్లు తాగాలి కానీ ఊక తాక్కుంటా పోతే ఎట్లరా? ఏం చేయమంటావన్నా? నా ఒక్కనికే పెళ్ళి అయింది నా దోస్తు అట్లా. ఎవరికి కాలేదు. వాళ్ళకేమున్నది? రోజు తాగాలి తిరగాలి ఇంటికి పోయి తినాలి పండాలి. బతుకులమని నీకు మానవ అనిపించలేదారా? ఇంకా నా దోస్తులలో నాకు ఒక్కనికే పెళ్ళి అయిందని అంటాను. పెళ్ళి అయినాక మార్చుకోవాలి, దోస్తులను కలవాలరా. ఊక అదే అడ్డగా పెట్టుకోవద్దు తెలుసా? అట్లా తాగాగో పెళ్లి కాక ముందుకు ఎట్లున్నటోనివిరా? డుమ్ముకు ఉన్నటోనివి. ఇప్పుడు మొత్తానికి ఇడుసుకొచ్చినావు. నీకేమన్నా అర్థమవుతుందారా? ఆ తాగి పేగులు కిడ్నీలు లివర్ ఎప్పుడో ఖరాబ్ కావచ్చు. అయితే కానీ సిగరెట్లు బంద్ చేసినావా? అంటే మంది అయినప్పుడు ఏదో గిట్లా ఒత్తుకొని తాగుతారట కదా, ఏదో అదేమవుతుంది ఫ్రూట్ లెక్క వస్తుందట. అంటే ఏం కాదా గొంతుకు ఏం కాదు. అంటే సరదైనప్పుడు దగ్గులు వేసినప్పుడు ఇట్లా వస్తానే తాగాలి. అంటే సిగరెట్ మంచిగా అంటానవా? మంచిగా అంటలేదన్న. మరి
ఏం మాట్లాడతావు ఇంకా? అదేదో మంచి ప్రాజెక్ట్ అయినప్పుడు ఇట్లా వత్తాలే తాగాలే తాగితే గొంతుల చల్లగా ఉంటుందని నీకు మానం అనిపించలేదారా? నువ్వు అడిగినావు చెప్పినాకంతే. అరే నీ మంచిగా చెప్తానరా నేను, నువ్వేమో అనుకుంటానవు. ఇప్పుడు నా పిల్లంతో ఇంటికి పోతే నాకు ఆ బాధ, ఇంకా నీ పిల్లం నిన్ను మంచిగా చూసుకుంటుంది, మంచిగా ఉండొచ్చు కాదురా. అయినా మీ వాళ్ళు నీసు తింటారా వారానికి ఒకసారి 2 సార్లు అయినా? వారానికి 2 సార్లు అయితే అవుతుంది అన్న. కానీ నా పిల్లం లెక్కనైతే కాదు. అబ్బో కాదన్న, దండం పెడతా. అంతేనా? అంతే. అబ్బా నీ పిల్లం దేవతరా. నేను దాన్ని లేక చేసుకున్నా, ఎర్రగున్నదని చేసుకుంటే నన్ను కమిలిపోయేటట్టు చేస్తాంది, నన్ను కమిలిపోయేటట్టు చేస్తాందిరా. అవి తినద్దన్నాగా, కాళ్ళు ఏంది తలకాయలు ఏంది, కోడి తింటారా? ఇప్పుడు అంతేనా అంటావారా? జ్వరాలు వస్తాయి అంటావా? అత్తయి, అది డేంజర్. అది అవ్వ కొడుక ఇక పోతారా, పోయి అన్ని చికెన్ సెంటర్లు తిరిగినా మొత్తం బారేసిరట, జీవత్త అని చెప్తా. అంతే అన్న. ఇంత మంచి ముచ్చట అయిపోయినా హ్యాంగ్ ఓవర్ ఉన్నది చిన్నది. ఇంత దారా ఇంతగా ఇంత దాగురా? నీకు మానం అనిపిస్తలేదురా నీకు? తాగకురా అంటే మళ్ళీ నాకు గదే చెప్తావు. రేపంచి బంద్ చేస్తా అన్న. ఏం బంద్ చేస్తామేమో. అరే నాకు బీపీ లేపకు హరీష్గా. సరే కానీ నీ మందు ఎవరిని నడుకో, కానీ నేను పైసలు ఇచ్చి నిన్ను చెడగొట్టడం అవుతుంది. నేను పైసలు ఇచ్చేదందుకు నాకేం లేదురా. నీకు పైసలు ఇచ్చింది అనుకో, నేను చెడగొట్టినట్టే. అదే నీ పైసలు లేకపోతే ఇంటికి పోతావు, బుక్కడంతా తింటావు, మలుచుకొని పంటావు. నువ్వేమన్నా నోట్లో వచ్చి తాగిపిస్తానా అని మాట్లాడుతావు. ఇంకా నయ్యం గౌరవెట్టిపోతా పట్రా, ఇంకా నయ్యం గౌరవెట్టిపోతా పట్రా. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదే, నువ్వు పైసలు ఇవ్వమన్నా. నువ్వు అబ్బా నిన్ను చూడంగానే నాకు భయం అవుతుందిరా, ఏదో అప్లోడ్ చూసినట్టు. ఎప్పుడన్నా శంకరన్న మరి అంత మంచిదేనానే, మరి ఏం చెప్తానవే, పొలం నాటైందానే ఎప్పుడన్నా అడిగినవారా? ఎప్పుడు కలిస్తే తలకాయ పట్టింది, కడుపులో దింపుతుంది, పెయ్యి అంతా తిరుగుతుంది, పెగ్గెత్తేనే దిగుతుందానికి ఇవ్వేనా అరమాటలు? మరి ముళ్ళుకు ముళ్ళే వీరు కూడా అంటారు. అంతేనా? మందుకు మందే. మళ్ళీ ఇప్పుడు 90 వేసినాం అనుకో. ఇక 90 లేదు ఏం లేదు. అరే ఇప్పటికే బక్కపడ్డావు, ఆ పోరి నిన్ను చేసుకున్నది ఆగమవుతుంది, నీకు అర్థమవుతుందా? సప్పడగా ఇంతంత పెరిగేసుకొని తినిపో, అదే దిగుతుంది. ఇక నా పెళ్ళానికి నేను పోయి చెప్తా, కాళ్ళు లేవు తలకాయలు లేవని. అది ఏమన్నా మంచిదేరా? ఇప్పుడు అది ఈ వర్షానికి కాలు తలకాయలు తిని జ్వరం వచ్చిందని పండదనుకో, కాలు తలకాయలు 20 రూపాయలే, దానికి జ్వరం వచ్చి పంటే స్కాయింగ్ గీయింగ్ అన్ని ఒక 10,000 ఖర్చు పెడుతుంది, 2 తిడుతుంది, సప్పడకుంటుంది. ఇక కాళ్ళు లేవు తలకాయలు లేవని చెప్తారా? అంతే అన్న. ఇక నువ్వు పెగ్గుకు ఇవ్వాలన్నా చూసుకోపో. సరే ఎప్పుడు అడిగినా ఇయ్యాడు, తిత్తా అంటాడు, మళ్ళీ గట్టుపోయి రా సాయంత్రం రా అంటాడు. మొత్తం తిరగంగా మళ్ళీ లాస్ట్ కనిపించనే కనిపించాడు. అనవసరంగా ముచ్చట టైం వేస్ట్ చేసుకున్నా. అక్క ఇది వేరేదంటే ఏమంటుందో ఏమో. అగో ఏమైందో నల్లమొక్కపోడా, అట్టి చేతులతో ఉప్పుకుంటున్నావు. కాల్దాలకాయలు లేవట్నే, 5-6 చికెన్ సెంటర్లు తిరిగిన, చెత్త బండి అత్తే వాళ్ళు వేసిరట్నే. ఏంది చెత్త బండి లేచిర్రా? నువ్వు కావాలనే వేలే, నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు నువ్వు ఎత్తవతేవా? నేను దేరు నువ్వు లేకుంటే ఇప్పుడు నేను ఉండే ఇంట్లో పోతాయి. అద్దె ఆగే అద్దె నీ అవ్వ కోడి కాళ్ళు తలకాయ తేలేదని కట్టుకున్న మోగ నిడిచిపెట్టిపోతావానే రవలి. ఓ రవలి, అవ్వని కట్టుకున్న మోడు కాలు తలకాయలేదని నన్ను దొబ్బేసిపోతుంది. పో, నాకు ఒక 15 రోజులు మంచిగుంటా, 15 రోజుల తర్వాత మీ అబ్బాయి తీసుకొస్తారు. అమ్మ కొడుక ఇక నీసు తిన టమాటా దగ్గర గోరించుకొని తింటా. అదే అత్తది ఎన్ను అట్లా పోయి రాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్దిపేట సినిమాస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.